ఇంత జరుగుతూ ఉంటే యునైటెడ్ నేషన్స్ చాలా కామ్గా ఉంది అనేది ఇజ్రాయెల్ ఆరోపణ సార్. సో యునైటెడ్ నేషన్స్ చీఫ్ గుటెరస్ మీద కూడా తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరి ఐక్యరాజ్య సమితి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఐక్యరాజ్యం ఏం చేస్తుంది? ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఏంటి ఏంటండి? చాలామంది తెలియదు. యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? అదో దేశమా? మరి యునైటెడ్ నేషన్స్ అంటే ప్రపంచ దేశాలందరితో కలిపి కూటమి, అందరు ఇంటేనే కదా. అంతే, సైలెంట్గానే ఉండాలి. ఏం చేస్తుంది? పవర్ బ్యాలెన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు మోడీ ఎవరి మాటలే, మెజారిటీ తగ్గింది, ఆటోమేటిక్గా లాటరల్ ఎంట్రీపై యూటర్న్, అగ్నివీర్పై యూటర్న్, మీకు కాస్ట్ సెన్సెస్పై యూటర్న్, అన్నిటిపై యూటర్న్ తీసుకుంటాడా? అందువల్ల ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న బలాబలాలని యునైటెడ్ నేషన్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది. టెన్నిసన్ అనే కవి అంటాడు, యునైటెడ్ నేషన్స్ ఇస్ ద పార్లమెంట్ ఆఫ్ నేషన్స్, ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. అంటే దేశాల పార్లమెంటుగా మానవుల సమాఖ్యగా ఉండాలని. ఎక్కడున్నది ఇది? సో ఇప్పుడే కాదు, అమెరికా ఇరాక్పై వార్ చేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? లిబియాలో ఎంటర్ అయ్యి గడాఫీని లేపేసినప్పుడు ఏం చేసింది? గ్రెనడాలో, పనామాలో, చిలీలో అయితే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అలెండిని లేపేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? క్యూబా పైన 6-7 దశాబ్దాలుగా ఆంక్షలు ఉన్నాయి. ఏం చేసింది యునైటెడ్ నేషన్స్? ఏమైనా చేయగలిగిందా? యునైటెడ్ నేషన్స్ ఒక వేదిక. ఆ మేరకు కూడా వేదిక లేకపోతే కనీసం ప్రపంచ నేతలు వచ్చి ఎక్కడ మాట్లాడుకుంటారో రచ్చబండేది ఉండాలి కదా. అందువల్ల యునైటెడ్ నేషన్స్ రిఫ్లెక్ట్ ది ఇంటర్నేషనల్ పవర్ బ్యాలెన్స్. తప్పు యునైటెడ్ నేషన్స్ కాదు, తప్పు ఇంటర్నేషనల్ పవర్ డైనమిక్స్. అంటే ప్రపంచము ఏకధ్రువ ప్రపంచంగానో లేదా బైపోలార్ వరల్డ్, 2 ధృవాల మధ్యన ఉంటే యునైటెడ్ నేషన్స్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది, అంతకన్నా ఏం చేయలేదు. మల్టీపోలారిటీ వైపుగా ప్రపంచం వెళ్ళగలిగితే, అంటే అనేక ధృవాలతో ప్రపంచం ఉండగలిగితే, అది ఇప్పుడు ఇన్ ద ప్రాసెస్. సో అందువల్ల యునైటెడ్ నేషన్స్ అనేది ప్రపంచ దేశాలు కోరుకుంటే పరిష్కారం చూపుతుంది తప్ప, ఓకే యునైటెడ్ నేషన్స్ చెప్తుంది, అమెరికా చెప్తేనే ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమించడం లేదే, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ చెప్తే ఆపుతుందా? అంటే ఇజ్రాయెల్ ఆ కంప్లైంట్ ఏంటంటే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇజ్రాయెల్ను కాల్పుల విరమణ జరపండి అని అది అడుగుతోంది, తీర్మానాల మీద తీర్మానాలు చేస్తోంది. అది ఇజ్రాయెల్కి నచ్చడం లేదు. ఇజ్రాయెల్కి నచ్చేది ఏంటంటే ఇరాన్పై యుద్ధం చేయండి అని యుఎన్ ఆదేశిస్తే ఇజ్రాయెల్ నచ్చుతుంది. ఇజ్రాయెల్ అమెరికా చెప్పేది యుఎన్ చెప్పింది, కానీ అమెరికా అవసరం ఉంది కనుక అమెరికాను ఏమనడం లేదు. ఇది యునైటెడ్ నేషన్ ఫ్రీగా దొరికింది కనుక అని అంటున్నారు. కానీ మధ్యలో యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది? అమెరికా చెప్తేనే ఇజ్రాయెల్ వినకపోతే యునైటెడ్ నేషన్ చెప్తే తింటుందా? యునైటెడ్ నేషన్ చెప్తే ఎవరింటారు? ఇప్పుడు ఎవరిన్నారు? ఇన్ని పరిణామాలు యునైటెడ్ నేషన్ చెప్పి చేస్తున్నారా? సో ఎవరిని చెప్పి చేస్తున్నారు? ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు యునైటెడ్ నేషన్ అనుమతి తీసుకుందా? ఇజ్రాయెల్ ఇప్పటివరకు 40,000 మంది గాజా పౌరులను చంపినప్పుడు యునైటెడ్ నేషన్ అనుమతి ఉందా? హిజ్బుల్లా లెబనాన్లోని గ్రౌండ్ ఇన్వేషన్, అంటే దేశ సావర్నిటీని కూడా లెక్క చేయకుండా లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. ఇప్పుడు యునైటెడ్ నేషన్కి చెప్పి ఎంటర్ అయిందా? సో టెహరాన్లో ఇస్మాయిల్ హనియే అంటే ఒక దేశం లోపలికి వెళ్ళి అటాక్ చేసి చంపేసింది. దానికి ఇజ్రాయెల్ అనుమతి ఉందా? యునైటెడ్ నేషన్ అనుమతి ఉందా? ఇరాన్ నిన్నకాగమన్న ఇజ్రాయెల్ పైన మిసైల్ ప్రయోగించింది, యునైటెడ్ నేషన్ అనుమతి తీసుకొని ప్రయోగించిందా? అందువల్ల తప్పు యునైటెడ్ నేషన్స్ కాదు, తప్పు ఇంటర్నేషనల్ ఆర్డర్ అది.